తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ జవహర్ నగర్లో మరో నేపాలీ ముఠా రెచ్చిపోయింది. గోల్ఫ్ ఎన్క్లవ్లో దంపతులను కట్టేసి దోపిడీకి పాల్పడింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీనివాస్, జవహర్ నగర్లో నేపాలీ ముఠా చోరీకి సంబంధించిన వివరాలేంటి? నగరంలో నేపాలీ ముఠా దోపిడీ కలకలం రేపింది. మరో నేపాలీ ముఠా జవహర్ నగర్ లోని కౌకూర్ వద్ద ఒక ఎన్క్లేవ్ లో దోపిడీకి పాల్పడింది. పని మనుషుల పేరిట దంపతులు, వృద్ధ దంపతుల వద్ద ఇద్దరు నేపాలీ దంపతులు పనిలో చేరారు. ఇతను విశ్రాంత ప్రొఫెసర్ అయితే ఇతని వద్ద వీరిద్దరు కూడా పనిలో చేరి బాగా నమ్మకం పెంచుకున్నారు. వారు నమ్మకం పెంచుకోవడంతో వృద్ధ దంపతులు కూడా వారిని పూర్తిగా నమ్మారు. అయితే పుట్టినరోజు వేడుకల పేరిట వారు ఈ నేపాలీ ముఠా ఈ దోపిడీకి పాల్పడింది. పుట్టినరోజు వేడుకలు ఉన్నాయి, ఇంట్లో జరుపుకుంటామంటూ వారు వృద్ధ దంపతులను కోరగా వారు ఒప్పుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి వృద్ధ దంపతులు, నేపాలీ ఏదైతే దంపతులు ఉన్నారో వారికి ఒక కేక్ కూడా కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ తర్వాత బంధువుల పేరిట మరో నేపాలీ మహిళ కూడా వీరి ఈ నేపాలీ ముఠాతో కలిసి వీరి ఇంట్లోకి వచ్చింది. అదే విధంగా మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఇంట్లోకి వచ్చారు. ఆ తర్వాత వీరు వృద్ధ దంపతులను బెదిరించి తాళ్లతో కట్టేసి మత్తు మందు ఇచ్చి ఈ దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తోంది. మొత్తంగా 60 తులాల బంగారంతో పాటు 30,000 నగదు, వెండి కూడా వీరు దోపిడీ చేసి, అదేవిధంగా సీసీ కెమెరాలను ఎటువంటి ఆధారాలు చిక్కకుండా సీసీ కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేసి అక్కడి నుంచి ఆటోలో పరారైనట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే మొత్తంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఈ ముఠా ఎటువైపు పారిపోయింది, ఆటోలో ఎటువైపు పారిపోయింది అనే విషయమై లోతుగా ఆరా తీస్తున్నారు. ఒకవైపు ఏదైతే విశ్రాంత ఐపీఎస్ వినయ్ రంజన్ రే ఉన్నారో ఆయన భార్యను హత్య చేసిన నేపాలీ ముఠా కేసులో విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే నేపాలీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అని నగర పోలీస్ కమిషనర్ ఒకవైపు సూచనలు చేసినప్పటికీ సజ్జనార్ ఏదైతే ఉన్నారో ఆయన సూచనలు చేశారు. జాగ్రత్తగా ఉండాలని కూడా కోరినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇటువంటి నేపాలీలను పని మనుషులుగా చేర్చుకుంటున్నారు. నగర వాసులకు పూర్తిగా ఇది ఒక హెచ్చరిక లాంటిదని ఇప్పటికే సజ్జనార్ స్పష్టం చేసిన పరిస్థితి. అయినప్పటికీ ఇటువంటి వాళ్ళను అసలు నమ్మవద్దు, అసలు ఏ విధంగా పనిలో పెట్టుకుంటున్నారు, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే వీరిని ఎవరైతే పనిలో పెట్టిస్తున్నారో వారి నుంచి పూర్తి వివరాలు సేకరించాలి. అదేవిధంగా ఆధార్ కార్డు వంటివి వారి నుంచి తీసుకోవాలి అని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. అసలు నేపాలీ వారిని పనిలో పెట్టుకోవద్దని అసలు వాళ్ళని పెట్టుకోవాల్సిన పనే లేదని పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇటువంటి నేపాలీ పని వారిని పని మనుషులుగా చేర్చుకోవడంతో ఈ ఆగడాలకు పాల్పడుతున్నారు, దోపిడీలు చేస్తున్నారు. అదే క్రమంలో తాజాగా ఈ ఉదంతం కూడా జరిగింది. అయితే గత 2 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది, ఆలస్యంగా బయటపడింది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నేపాలీ ముఠాపై పూర్తిగా ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలను నిందితులను పట్టుకోవడానికి రంగంలోకి దించారు. ధన్యవాదాలు శ్రీనివాస్.